పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇలా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులకు సంబంధించి దొంగల బడ్డారుల కుక్కలు మురిగినట్టుగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు నిద్ర అప్పుడులేస్తాయి. ఏదైతే పెద్ద మాట అంటున్నాను, కానీ ప్రజలు విద్యా వైద్యానికి రూ. 100 సంపాదిస్తే రూ. 70 ఖర్చు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంవత్సరాదాయంలో 70% అబోవ్ విద్యా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. అందులో ఫీజుల నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఎల్‌కేజీ వాడికి 50,000 నుంచి రూ. 1,00,000 తీసుకుంటున్నారు. మరి ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాదు. సో విద్యార్థి సంఘాలు అసలు ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే అవి ఇప్పటికీ ఏమవుతా ఉన్నదంటే ఇప్పటికే ఏమంటారు డిసెంబర్లో వాళ్ళు 9th క్లాస్ అయిపోయిన వాళ్ళు 10వ తరగతి సిలబస్ స్టార్ట్ చేశారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మొదటి వారం, 2వ వారం దాకా పాఠాలు చెప్పారు. సిలబస్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఆడ మారకూడదు, దాని నుంచి మళ్ళీ సిలబస్ అయింది కాబట్టి మళ్ళీ అక్కడే జాయిన్ కావాలి. ఆల్రెడీ డిసెంబర్లోనే స్టార్ట్ చేశారు. ఇక విద్యార్థి సంఘాలు, ప్రభుత్వం ఇదంతా జరిగితే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 7-8 నెలల తర్వాత వీళ్ళు మొదలు పెడతారు ఫీజుల నియంత్రణ అనేది. అప్పటికి సగం ఫీజులు కట్టడం అయిపోద్ది. నాకు తెలిసి 70% ఫీజులు కట్టడం అయిపోద్ది. 75% స్కూళ్ళల్లో, విద్యాసంస్థల ఫీజులు కట్టడం అయిపోద్ది. ఇక విద్యార్థి సంఘాలు అయితే జూలై, ఆగస్టులలో ఒక స్టేట్ కాల్ బంద్ పిలుపునేస్తే ఫీజులు కట్టడం అయిపోయిన తర్వాత మేము కూడా ఉన్నామని వాళ్ళు అడవిడవాడు చేసిపోతుంటారు. సో ఇది పరిస్థితి. సో ఈ కంటి తుడుపు ఉద్యమాలతోని విద్యార్థి సంఘాలు, నేను ఆ విద్యార్థి సంఘం, ఈ విద్యార్థి సంఘం అట్లా అన్ని విద్యార్థి సంఘాలు అట్లనే ఉన్నాయి. సో చేయాల్సినప్పుడు చేయకుండా చేస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు ఉన్నదాల ఇబ్బంది. సో స్కూల్స్కి సంబంధించి ప్రభుత్వ రంగంలోనే నడిస్తే చాలా ఫిన్లాండ్ లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో వరల్డ్లో మనం మోడల్ తీసుకున్నప్పుడు ప్రభుత్వ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ప్రయోజకులుగా, ప్రజలు ఎక్కువ ఆర్థిక భారం పడకుండా వచ్చిన డబ్బులను ఖర్చు చేయకుండా జయించడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఏ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గడ్డేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా. ఫీజుల నియంత్రణ మీద చట్టం తీసుకురావాలి. కొన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే నియంత్రణ తీసుకొచ్చినాయి. నేనే ఒకటి చెప్తాను, ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మీరు కూడా మీ అభిప్రాయం లాండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఢిల్లీలో ఉంది, ముంబైలో ఉంది, పాత బొంబాయి ఇప్పుడు ముంబై ఉంది, హైదరాబాద్లో ఉంది, 3 చోట్ల ఉన్నది. హైదరాబాద్ సిటీ కంటే, హైదరాబాద్ కూడా 1,10 లక్షల జనాభా ఉన్నారు. హైదరాబాద్ సిటీ కంటే ముంబై పెద్దది, ముంబై కంటే ఢిల్లీ పెద్దది. మరి అక్కడ ఫీజులు ఎక్కువ ఉండాలి. కానీ ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి. పాలక వర్గాల యొక్క నిర్ణయం అసలు అశ్రద్ధమైనటువంటి పరిపాలన మీద కంట్రోల్ లేకపోవడం తప్ప మరొకటి కాదు. యాజమాన్యం అది. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? నేను ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి చెప్తా ఉన్నాను. అది ప్యారలల్గా యూనివర్సిటీలు ఉండాలి కదా ఫీజులు, అందుకోసం కంపేర్ చేసి చెప్తున్నాను. చాలా ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఎల్కేజీకి కూడా రూ. 1,00,000 వసూలు చేస్తూ ఉన్నారు. వాడు కింద తింటాడు ఎల్కేజీ వాడు, ఇంటికి పోతే మళ్ళీ వారం 10 రోజులు రాడు. బిల్లే, మెస్ బిల్లు, అన్ని బిల్లు. ఇది పరిస్థితి. ఫీజుల నియంత్రణ చట్టం రావాలి. ముఖ్యంగా విద్యారంగాన్ని బడ్జెట్ 30% నిధులు కేటాయించాలి, ప్రభుత్వ రంగంలో నడపాలి. ఆ విధంగా భవిష్యత్ తరాలను తయారు చేసుకోవడానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలని, ఆదివాసీ పిల్లల దగ్గర నుంచి బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు. ఆ భావి భారత పౌరుల్ని చదువుతోని, విద్యతోని, విజ్ఞానం నేర్పి బయట ప్రపంచంలో జీవించడానికి పంపిద్దాం. నిర్మాణాత్మకంగా బతుకుతారు, సౌకర్యవంతంగా బతుకుతారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు అన్నారు, విద్య లేనివాడు వింత పశువు కూడా కాదు, వింత పశువు అని. సో పశువులు అంటే కామన్గా కనిపిస్తూ ఉంటాయి 4 కాళ్ళతో. వింత పశువు అంటే అది విడ్డూరంగా కనిపిస్తుంది. సో అందుకోసం పశువు కంటే అంతకంటే దీనంగా మన వాళ్ళు వర్ణించారు. ఆనాడు 100కి 5% చదువుకున్న రోజుల్లో ఇవాళ 80% అక్షరాస్యత పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా మిడిల్ క్లాస్ పేరెంట్స్ మనస్తత్వాలు కూడా మారాలి. ఎంత ఫీజు ఎక్కువ ఉంటే అంత మంచి స్కూల్ లాగా ఇలా తయారైపోయిన పరిస్థితి ఉంది. సో పిల్లలు మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ లక్షలు అట్లా నీళ్ళల్లో పోసినట్టుగా చేయటం కూడా కరెక్ట్ కాదు. పెద్దలారా మిత్రులారా, ఇది ఫీజుల నియంత్రణ చట్టం ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. విద్యారంగం అనేది, విద్యా వ్యవస్థ, విద్యాశాఖ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. అందుకోసం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిన చందంగా తయారైంది తప్పితే మరొకటి కాదు. సో పాలక ప్రభుత్వాలు వీటి మీద నియంత్రణ విధించాల్సిన అవసరం ఉన్నది. సో ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళకే ప్రైవేట్ విద్యా సంస్థలనే, అది ఎల్కేజీ నుంచి పీజీ దాకా.
సో వీళ్ళు ప్రభుత్వం సంబంధం పెట్టుకొని పైరవీలు చేసి లంచాలు ఇచ్చి వాటిని నడుపుకుంటున్నారు. అన్ని పర్మిషన్స్ ఉన్నా లేకపోయినా ఫీజుల నియంత్రణ వాళ్ళు ఇక చట్టాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే విద్యా సంస్థల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెచ్చుకుంటా ఉన్నారు, అంటే ఫండింగ్ తెచ్చుకుంటా ఉన్నారు. అది పార్టీ నడపడానికి అంటారు, వాళ్ళు మిగిలించుకోవడానికి అంటారు. ఎందుకోసం ఆ పరమాత్ముడికి తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా.